తాటికాయల జయరామ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ దగ్గరికి వచ్చే ముందర మన శివకుమార్ గారి దగ్గరికి వెళ్తున్నా. శివకుమార్ గారు, ఇప్పుడు రజితారెడ్డి గారు ఆరోపించినట్టు కావచ్చు, లేకుంటే నందారెడ్డి గారు ఆరోపించినట్టు కావచ్చు, ఈ ఆరోపణల వెనుక అసలు నిజమేంది? అసలు ఒకవేళ ఇట్లాంటి అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని, ఒక ఎమ్మెల్యే హోదా ఉన్న వ్యక్తి ఇలాంటి దుర్భాషలు ఆడడం కావచ్చు, ఇట్లాంటి ఫైటింగ్ చేయడం కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగానే, ఇలాంటి నేపథ్యంలో ఒకే పార్టీకి సంబంధించి, అదే నిజమే, వేరే పార్టీ అదో ఇదో అనుకుంటే వేరే విషయం, కానీ ఇలాంటి విషయంలో క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటాం అంటారు కదా, ఎవరిపైనైనా చర్యలు తీసుకుందా ఇప్పటి వరకు? ఎలా నమ్మకం కలుగుతుంది? ఇప్పుడు రేపు జరగబోయేది మీరు చూస్తారు కదండి. ఎందుకంటే ఆల్రెడీ క్రమశిక్షణ సంఘానికి ఈరోజు సిఫార్సు చేసినామని చెప్పి స్వయాన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారే చెప్పడం జరిగింది. బహుశా మధ్యాహ్నం ఈవినింగ్ ప్రెస్ మీట్లో అది ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటుంది. కానీ ఇంతకుముందు మన నందారెడ్డి గారు మాట్లాడుతూ యూరియా గురించి మాట్లాడడం జరిగింది. యూరియా గురించి నందారెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఒక్కసారి మీరు సెంట్రల్కైనా ఎంత పంపించిండ్రు అనేది ఒక్కసారి మీరు గట్టిగా చెప్పండి. అది చెప్పరు. మీరు 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి మీరు అచ్చేది నాయంగే లేతో భారత్ వెలిగిపోతుంది అని కొత్త నినాదాలు తీసుకొచ్చి భారత్ని వెలిగిపించారు. ఏం చేసిర్రు? జీరో బ్యాలెన్స్ తీసుకొచ్చిండ్రు. ఈరోజు 15 లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తున్నారు. కాలాదాన్ లాయింగే అన్నారు. ఏడవైనరు మీరు ఇప్పటిదాకా అవి మాట్లాడరు. మీ పార్టీలోనే బండి సంజయ్ ఒక మాట మాట్లాడతాడు, రాజాసింగ్ ఒక మాట మాట్లాడతాడు. ఇంకా ఇటుపక్క పోతే మాధవిలత నిన్న మొన్న వచ్చినామే, ఆ విరంచి హాస్పిటల్కేని వచ్చినామే, ఆడ మొత్తానికి ఎంపీగా ఓడిపోయి ఆమె డ్రామాలు చేసి ఇంకా కొత్త డ్రామాలు చేస్తుంది. ఈ మధ్యన మార్వాడి సబ్జెక్ట్ లేదో గోబ్యాక్ పోయి అందులో కూడా ఏలు పెట్టి మొత్తానికి తప్పు తడకలుగా మాట్లాడుతుంది ఆమె. మీరంతా మీ బీజేపీ ముందు 8 మంది గెలిచిన వాళ్ళు ఎంపీలు కానీ 8 ఎమ్మెల్యేలు కానీ ఒక క్రమశిక్షణ ఉన్నారా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇటు రజిత గారి గురించి మాట్లాడితే బీఆర్ఎస్లో ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. మీరు ప్రజలను మోసం చేస్తూ 10 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రో ఒక్కసారి మీరు ఆలోచించండి. వర్షాకాలం గురించి ఇప్పుడు మీరు మాట్లాడినరు. కొత్తగా వచ్చినప్పుడు కేసీఆర్ ఏమన్నాడు? చిన్నపాటి వర్షానికి బోట్లు వేసుకొని పోవాలి, నేను వచ్చినాక మంచిగా చేస్తా అని. సో ఆ రకంగా ఎన్నో రకాలు చేసి ఇప్పుడు ఈరోజు వరంగల్ని మొత్తానికి చెరువులు కుంటలు అనుకుంటా మొత్తం కబ్జాలు వియోలు చేపిస్తే ఈరోజు మొత్తం వరంగల్ మొత్తం నీళ్ళమయం అయిపోయింది. మా పేదోని ఇళ్ళలో మొత్తం నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు అది బీఆర్ఎస్ చేసిన పాపం కదా. ఈ రకంగా కమిషన్ల గురించి మీరు చేసిన కాళేశ్వరం 3 సంవత్సరాలనే కూలిపోయింది. దానికే మేడిగడ్డ కానీ అన్నారం కానీ తుందిరా కానీ ఒక్కసారి దాని గురించి నిపుణులు మాట్లాడిన మాట వింటే ఆశ్చర్యంగా సిగ్గుపడుతున్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రం గురించి. అంటే పక్కా ఏదో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాకు చెప్తే మేము పనిచేస్తామనేది ఎక్కడ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గంలో కానీ లేకపోతే ఒక సమిష్టిగానే ముందు పోతుండ్రు. రివ్యూ మీటింగ్లు కూడా ఏ మంత్రివర్గంలో అక్కడ జరుగుతుంది. కానీ గతంలో మీ కేసీఆర్ చెప్పినట్టు గతంలో కవిత పోయి మనం మంత్రివర్గంలో మహిళలే రెడ్డిలు ఉన్నోళ్ళంతా ఎవరని కవితతో అంటే హాస్యంగా నవ్విన రోజులు ఉన్నాయి. మీరు ఆ రకంగా మాట్లాడదు. నో డౌట్ మీరు అన్నట్టు కొండా సురేఖ కానీ లేకపోతే సీతక్క కానీ వాళ్ళంతా వేరే పార్టీలో. కేసీఆర్ ఏ పార్టీకైనా వచ్చిండమ్మా. కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలకైనా పోయిండే కదా, తర్వాత టీడీపీ పోయినోడే కదా, మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ పెట్టిండు ఉద్యమంలో కూడా కేసీఆర్ తెచ్చినా అని మీరు అందరు గొప్పలు చెప్తారు. ఆ రోజు సోనియా గాంధీ గారు ఇటు సుష్మా స్వరాజ్ గారు కానీ ఈ మీరా కుమార్ గారికి చెప్పకపోయి ఉంటే ఈరోజు తెలంగాణ రావడానికి బిల్లు పెట్టడానికి ఇద్దరు ఉన్నారు. ఒకటి కేసీఆర్, రెండోది విజయశాంతి. ఈ రకంగా ఆలోచిస్తే చాలా ఉన్నాయి. మీ పార్టీలో కూడా ఈరోజు కూడా మీ పార్టీలో ఒక అనుబంధ సంస్థ అనుకున్న కవిత కొన్ని ఇష్యూలకు బయటకు వస్తుంది. మీ కేటీఆర్ డ్రామారావు మొత్తానికి బయటికి వస్తలేడు. కేసీఆర్ అయితే మొత్తానికి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఆయన బయటికి కూడా వస్తాడా రాడా కూడా తెలియదు. ఇది పరిస్థితి గతంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అది ఒక పెద్ద ఓషను, జనరల్గా స్వేచ్ఛ ఎక్కువ మాట్లాడతారు అనేది ప్రతి పార్టీకి కూడా తెలుసు. కానీ ఒక క్రమశిక్షణ ఉంది, ఖచ్చితంగా హైకమాండ్ ఉంది, చెప్తే వింటారు అనేది ఒక రకంగా ఉంది. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి కూడా ఈ కపుల తుఫాన్ లాగానే ఏదో రకంగా తల్లబడతాడు ఆయన. రైట్ జయరామ్ గారు.